హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను మొక్కజొన్న శైలేజ్ ప్లాంట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ రెగ్యులర్‌గా శైలేజ్ అమ్ముతారు. ఒకసారి బ్రదర్‌ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ అండి. నా పేరు వినోద్. మాది శ్రీహితి అగ్రో అండి. మాది ఇక్కడ గౌరారం దగ్గర ములుగు. మార్సినియా కంపెనీ బ్యాక్ సైడ్ ఉండిద్ది. ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రదర్? 2024లో స్టార్ట్ చేశాను మేము. ఆ! ఇప్పుడు రన్నింగ్ అవుతానండి ప్రెజెంట్. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. ఒకసారి మొత్తం పూర్తి అడ్రస్ చెప్పండి. ములుగు ములుగు. సిద్దిపేట డిస్ట్రిక్ట్. హ్మ్. మా ములుగు మండలం, ములుగు విలేజ్. ఓకే. కంపెనీ పేరు బ్రదర్? శ్రీహితి అగ్రో ఫుడ్. ఇక్కడ ప్రొడక్షన్ ఎలా ఉంది బ్రదర్? ఎంత ప్రొడక్షన్ ఉంటది రెగ్యులర్‌గా? అంటే మేము మంత్లీ వచ్చి సుమారు 400 టన్స్ చేస్తా ఉంటాం. హ్మ్. మనకి సీజన్ బట్టి మారుతా ఉండేది ప్రొడక్షన్. ఇంకా క్రాప్ దొరికిన ప్రకారంగా చేసుకుంటానే పోతాం, ముందుకెళ్తానే ఉంటాం అట్లా. హుహు. అదే. అది మీరు రైతుల దగ్గర ఎట్లా ఎకరాల ప్రకారం కొంటారా? టన్నుల లేకపోతే లెక్క కొంటామండి. టన్ టన్నుల లెక్క కొంటాం. అంటే మనకు పొలంలో చేసిన ఎకరాలను బట్టి తీసుకొని మీరు చేస్తారా? తీసుకుంటాం. వాళ్ళు రైతు ఫర్మెంటేషన్ మీరు చేసుకుంటారా? ఫెర్మెంటేషన్ మేము కట్ చేసుకొచ్చుకొని మేము ఇక్కడ కాట పెట్టుకొని వచ్చి తీసుకొచ్చి మన ప్లాంట్ కాడికి ఇచ్చి ఆ! 1 డే అయిన తర్వాత మనం సైలేజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆహా! మీరిప్పుడు మొక్కజొన్న క్రాప్ ఎన్ని రోజులది క్రాప్ చేసుకుంటారు కటింగ్‌లో? 75 డేస్ నుంచి 90 డేస్ వరకు క్రాప్ చేసుకుంటాం. ఎందుకు ఆ 75 డేస్ నుంచి 90 డేస్ లోపలనే ఎందుకు క్రాప్ అంటే చేస్తారు? కంకి కొంచెం కొంచెం మనకి అదే తినే స్టేజ్‌కి రావాలి కాబట్టి ఆ! మనకి దాంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల కట్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఆ కంకి 75 డేస్ నుంచి 90 డేస్ అంటే కరెక్ట్ అంటే అప్పుడు పాలు పాలు పోసుకొని పాలు పట్టుకునే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు కంకితో పాటు చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి బ్రదర్? దాంట్లో ఉండేది అదే కదండీ. కంకితోనే బలం కదా! అంతా ప్రోటీన్ అయన్నీ వస్తా ఉంటాయి కాబట్టి దాని మీద. సో మీరైతే కంకితో పాటు కొంటారు. కంకితో పాటే సైలేజ్ చేస్తాం ఇక. కంకి లేకుండా సైలేజ్ చేయలేక. ఓకే. అది. మరి ఇప్పుడు మీరు తీసుకుంటారు కదా! 1 ఎకరాకు మామూలుగా ఎన్ని టన్స్ వస్తది అందాజుగా? అంటే పంటను బట్టి ఉండిద్దండి. ఆ! అది 18 నుంచి 20 టన్నుల దాకా వచ్చిద్ది ఒక ఎకరాకి. హుహు. దాని ప్రకారం ఉండిద్ది. మామూలుగా సీజన్ అంటే ఏ కాలం బ్రదర్? సీజన్ అంటే మనకి ఇక్కడ సీజన్ అంటే ఇక్కడ రెగ్యులర్‌గా దొరుకుతుంది క్రాప్ అనేది. క్రాప్ రెగ్యులర్‌గా దొరుకుతది. చేస్తుంటారు. చేస్తుంటారు. ఆహా! ఇప్పుడు 1 కేజీ ఎట్లా మనకి శైలేజ్ మొక్కజొన్న శైలేజ్ 1 కేజీ ఎంత పడతది? ₹7 అండి వితౌట్ ట్రాన్స్‌పోర్ట్ మనం ఇచ్చేది. వితౌట్ ట్రాన్స్‌పోర్ట్. వితౌట్ ట్రాన్స్‌పోర్ట్. అంటే ఇప్పుడు సీజన్ బట్టి రేటు చేంజెస్ కావడం అట్లా ఉంటదా? అంటే సీజన్‌లో అంటే సీజను మనం ఎక్కువ ఉండడం. ఏదైనా తక్కువ దొరికితే మనం కూడా కస్టమర్‌కి తక్కువగానే ఇయ్యాలి. ఆ! మనకి కొంచెం క్రాప్ అనేది మినిమమ్ ఏంటంటే కొంచెం 2500, 2200 అట్లా పెడతా ఉంటాం టన్నుకి. హ్మ్. ఎక్కువ పెడతా ఉండే కొద్దికి కొంచెం తగ్గితే మనం కూడా 10 పైసలు, 20 పైసలు తగ్గియచ్చు కస్టమర్‌కి. అంతకుమించి ఎక్కువే ఉండదు. హ్మ్. 6.8 నుంచి ₹7 దాకా అంతే. హుహు. ఆ! ఎక్కువేం తగ్గదు. ఇప్పుడు ఈ శైలేజ్ మొక్కజొన్న శైలేజ్ వేటికేసుకోవచ్చు బ్రదర్? మన నెమరు వేసే జంతువులు ఎవరికైనా ఏటికైనా ఏసుకోవచ్చు. ఆవులు గాని, మేకలు, గొర్రెలు, హ్మ్. మనకి గుర్రాలు, హ్మ్. బఫెలు ఇక ఏదున్నా ఎద్దులు గాని ఏటికైనా సరే. నెమరు వేసే జంతువు ప్రతి జంతువుకి ఎయొచ్చు. ఇప్పుడు బఫెలోస్‌కేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? దీనివల్ల పాల దిగుబడి పెరుగుతుందండి. హ్మ్. ఆహ్, మనకి పాలనేది ఎక్కువ పెరుగుతుంది. దానా ఖర్చు తక్కువైద్ది. హ్మ్. రైతనేది, ఫార్మర్ అనేది. హ్మ్. దానా ఖర్చు తక్కువ ఉన్నప్పుడు ఏందంటే ఇది ఎక్కువ ఇది పెడితే కొంచెం పాలు ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. హ్మ్. ఇబ్బందుండదు. గొర్రె పిల్లలకి, పొట్టేలు పిల్లలకైతేనేమో ఇవి పెడతాం వల్ల వెయిట్ పెరుగుతాయి. బాగా గ్రోత్ అవుతాయా? గ్రోత్ వస్తది. హ్మ్. అది. ఇప్పుడు పాలు ఎంత మేర అంటే పెరుగుతాయా? పెరుగుతాయండి. ఆ! ఇదేంటంటే దీంట్లో మొక్కజొన్న ఈ కంటెంట్ ఉంది. మీరన్నారు కదా ఇందాక గింజ అనేది. హ్మ్. దానివల్ల ఏందంటే పాలు ఈ బలం అనేది ప్రోటీన్ అనేది వచ్చి కొంచెం వాటికి మనకి పౌష్టికాహారం ఎట్లా ఉంటే దీనికి కూడా పౌష్టికాహారంలా పెడతాం. దానా ఖర్చుల విషయానికొస్తే ఇదేసుకుంటే దానా ఖర్చులు ఎంత పడతాయి? తగ్గిద్దండి కొంచెం. మనం 2 పూటలేసే దానాన్ని ఒక పూట ఏసుకున్నా సరిపోద్ది. హ్మ్. హుహు. దీంట్లో ఉండే కంకి వల్ల. కొంతమంది సైలేజ్ చేస్తారండి. అదేంటంటే కొంతమంది మనకి మేల్, ఫీమేల్ అని ఉంటాయి. మళ్ళా సీడ్ ఉండిద్ది. సీడ్ ఏస్తారు రైతు. రైతు సీడ్ ఏసినప్పుడు ఏందంటే దాంట్లో ఫీమేల్, మేల్ అని 2 ఉంటాయన్నమాట. హ్మ్. ఆ మేల్ అనేది కట్ చేసుకొచ్చుకొని కొంతమంది సైలేజ్ కూడా చేస్తారు అట్లా. అదేంటంటే తక్కువలోకొస్తది. ఎట్లా అంటే ఎంత ఎంత మేర డిఫరెన్స్ ఉంటది ఇప్పుడు? అది సుమారు ₹1 పైనే ఉండిద్ది. మనకి ఇప్పుడు మనం రైతు దగ్గర కొనుక్కున్నాం అనుకోండి. హ్మ్. కొంచెం 2.5, 2.4 అట్లా 2.5 దాకా పెడతాం. అది అక్కడ అనుకో 1.5 పెడతారు హుహు. టన్నుకి. హ్మ్. అది తీసుకొచ్చి మన కాడ ఏస్తారింక. మనకు ట్రాన్స్‌పోర్ట్ కూడా లేదు. హ్మ్. మనకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చుంది. వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ కూడా లేదు. అంటే అది నథింగ్ బట్ పనికిరాదన్న ఎక్కువ పని. పనికిరానిది కూడా తీసుకొచ్చి మన దగ్గర వాళ్ళ దగ్గర చాప్ కట్టర్ ఉంటే చాప్ కట్టర్‌లో ఏసి దాన్ని కూడా సైలేజ్ చేస్తారనమాట. హుహు. కొంతమంది కంకిలెందు కూడా చేస్తారు. హ్మ్. కంకిలెందు కూడా చాపింగ్ చేసి సైలేజ్ చేస్తారు. కంకి దాన్ని 2 మిక్సింగ్ చేసి చేస్తారు. హ్మ్. అట్లా ఏందంటే వాళ్ళకనేది తక్కువలోకొచ్చేది తక్కువలోకిస్తారు. హ్మ్. మనం అట్లా తక్కువలో ఏమి ఇయలేము. మనం ఒకటే దాన్ని రైతులతో కట్ చేసుకొచ్చుకొని మనం చేపించుకుంటాం కాబట్టి మన దగ్గర దాంట్లో ఇంక మనం రేట్ అనేది అలా రేట్ సైలేజ్ కూడా కాదది. మీరు అలా వాడినా గాని ఉపయోగం ఉండదు అట్లా. ఓకే. దానివల్ల ఆ! పెద్దగా ఆ! పోషకాలనేది పోషకాలు ఎక్కువ ఉండదు. ఉండదు. ఏదో ఈ మేలు ఎక్కువ. ఫీమేల్ అట్లా కట్ చేసుకొచ్చుకొని కొంతమంది కంకిలెందు కూడా తీసుకొచ్చుకొని చాపింగ్ చేసుకుంటారు. మన సరౌండింగ్స్ అట్లా అట్లా. ఆ! కొంతమంది రైతులు అట్లా. మీరు మాత్రం ఓన్లీ కంకినే కంకితోనే తీసుకుంటారు. కట్ చేసుకొని అది చేస్తామన్నమాట అట్లా. ఓకే. సో ఇదైతే చాలా మందికి తెలీదు ఇట్లా. తెలీదండి హ్మ్. అట్లా. హ్మ్. అవును. తెలియకుండా దాన్ని వాళ్ళేదో తక్కువ ఇస్తున్నారు అట్లా అని మీరు తీసుకొచ్చుకుంటారు. దానివల్ల సైలేజ్ అది ఉపయోగం ఉండదు. హుహు. అట్లా.
బ్రదర్ దీన్ని పర్మెంటేషన్ ఎట్లా చేస్తారు? మీరు అక్కడి నుంచి క్రాప్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటది ప్రాసెస్? మనం అక్కడ నుంచి క్రాప్ అనేది కట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకుంటాం అండి. డంప్ Hmm. చేసిన కాడ నుంచి నెక్స్ట్ డే నుంచి ప్రొడక్షన్ అంటే బేలింగ్ స్టార్ట్ చేస్తాం. Hmm. స్టార్ట్ చేసిన తర్వాత 7th డే నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫెర్మెంటేషన్ అయ్యేదాకా ఇక్కడ పెట్టుకుంటాం. Hmm. ఇక్కడ ప్యాక్ చేసిన దాన్ని ఇక్కడ పెట్టి యూజ్ చేసుకున్న తర్వాత రైతులకి 7 days తర్వాత ఇస్తాం. ఫెర్మెంటేషన్ అవుతాం అయిన తర్వాత అయిన తర్వాత. ఎందుకు 7 days తర్వాత? అంటే ఫెర్మెంటేషన్ అవ్వాలి. ఫెర్మెంట్ పచ్చిగా ఉంటే పచ్చిగా ఇట్లాగానే ఉంది. ఫెర్మెంటేషన్ అయితే ఆటోమేటిక్ గా అనేది బేల్ అనేది కొంచెం బాగుంటుంది. అట్లా ప్రొడక్షన్ అనేది పాలు బాగా వేస్తాయి కాబట్టి ప్రోటీన్ అవన్నీ బాగుంటాయి కాబట్టి ఫెర్మెంటేషన్ అయితే సైలేజ్ అనేది ఫెర్మెంటేషన్ అయింది. సో ఇప్పుడు ఇది మీరు బేలర్ మొత్తం చుట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఇది నిల్వ ఉంటది? ఎన్ని రోజుల తర్వాత ఇది ఏమైనా చెడిపోతుంది? ఇది 6 months దాకా ఉంటుంది. ఓపెన్ చేయకపోతే 6 months దాకా ఉంటుందండి. ఓపెన్ చేస్తే 4-5 రోజుల్లో అవగొట్టేసుకోవాలి. అంటే పచ్చిగడ్డిది కాబట్టి అంటే పురుగు ఏదైనా ఫంగస్ అనేది వస్తూ ఉంటాయి. మనం యూజ్ చేసుకునే కొంచెం హోల్ చేసుకుని కొంచెం తీసుకుని యూజ్ చేసుకున్నా పర్లేదు. లేదు కొంచెం మనకి ఎక్కువ పోషకాలు కానీ డైఫామ్స్ ఉన్నప్పుడు ఎమ్మటే యూజ్ చేసుకుని ఎమ్మటే అవగొట్టేసుకుని కొంతమంది 4-5 రోజుల దాకా అయితే ఏ ఇబ్బంది. ఆక్సిజన్ బయట బాగుంటే సో ఎక్కువ గేదెలు ఆవులు వాళ్ళకైతే ఇమీడియట్ గా బేల్ అనేది ఓపెన్ చేస్తాను మాక్సిమం ఇమీడియట్ గా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక గేదె 2 గేదెలు చిన్న హోల్ చేసుకుని మళ్ళీ కొంచెం మూసేసుకోవడం లేదా దాని మీద పట్టా కానీ ఏదైనా పెట్టి బరువు పెట్టుకుని దాని ఆక్సిజన్ బయటికి పోకుండా చూసుకోవాలి. 4-5 days అయినా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ 4-5 days అని చెప్తాం. అది మీరు యూజ్ చేసుకుని అదే మనం ఓపెన్ చేసే విధానం బట్టి ఉండేది అనమాట. ఓకే మీకు నిలువ అయితే మాత్రం నిలవైతే ఓలు పడుకుని ఉంటే 6 months పైన ఉండేది సార్. 6 months దాకా ఉండేది, ఇబ్బంది లేదు. ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఇప్పుడు తిన్న విషయానికి వస్తే ఇప్పుడు మనం ఆవుల గేదెకేసి బాగా ఇష్టపూర్వకంగానే తింటాయి అంటే అసలు తింటే ఇక వదలవండి ఇవి. తర్వాత ఇక ఆటోమేటిక్ గా మనకి ఎండుగడ్డి కానీ వాటికి జోలికి కూడా పోయి ఎంతసేపు తింటా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల మొత్తం క్లోజ్ ఉంటది మొత్తం లోపల స్మెల్ రావడం కానీ లేకపోతే ఆ స్మెల్ చూసిన తర్వాత ఆవులు తినకపోవడం అలాంటివి అయితే ఏముండదు. లోపల స్మెల్ రావడం అంటే ఫస్ట్ లో మనకి కొత్తగా ఉండటం వల్ల ఇప్పుడు ఆవులకి కొత్తగా పెడతాం కదా, ఇది అలవాటు లేని వాళ్ళు పెట్టారు స్మెల్ లాగా వస్తాయి. దాన్ని అలవాటు చేస్తే ఆటోమేటిక్ అది తినేస్తాయి అన్నమాట. స్టార్టింగ్ లో కొంచెం వాసనకి కొంచెం అలవాటు చేస్తే మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫామ్ ఉందండి. ఇక్కడ మేము మీ ఫామ్ లో తింటాయా? తింటాయండి. అసలు అమ్మటి తీసుకెళ్లి చూపిస్తే ఆటోమేటిక్ తినేస్తాం. మనం ఇప్పుడు ఒక బేల్ ఓపెన్ చేద్దాం, లోపల ఎలా ఉంది, ఇది ఎన్ని రోజులు అయితే బేల్ కట్టి ఆవులు ఎలా తింటున్నాయో ఒకసారి కూడా చెక్ చేద్దాము. నేను ఒక బేల్ కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు అది ఆవులకి పెడతాను, అది ఎలా తింటాయి అనేది ఒకసారి. ఫెర్మెంటేషన్ అయితే గోల్డ్ కలర్ లోకి వచ్చిందండి. ఇట్లా మనం గ్రీన్ కలర్ లో కట్ చేస్తే గోల్డెన్ కలర్ లోకి వస్తే అది ఫెర్మెంటేషన్ అయినట్టు. స్టార్టింగ్ ఏంటంటే మనకు గ్రీన్ కలర్ లో ఉంటుంది. అవునవును. ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు గోల్డెన్ కలర్ లోకి వస్తుంది. ఇట్లా ఇదిగోండి ఇట్లా గింజలు కూడా ఇంకో బాగా అనిగిపోతుంది. సో కంకితో పాటు చేసినట్టు కాబట్టి అవి మామూలుగా అంటే గాలి అనేది ఎక్కువ పోదు అన్నమాట. ఆక్సిజన్ లోన బయటకు పోదు ఎక్కువ. ఇంకా లోపల మొత్తం అట్లే ఉంటుంది. అట్లా ఉంది, గట్టిగా ఉంది. బేల్ తీయాలంటే ఇట్లా మనకు తొందరగా రాదన్నమాట. మొత్తం 100 kgs ఉంటుంది. 100 kg ప్యాకింగ్ మిషన్ అది. ఇదిగోండి దీనికి ఆవులు పెడతాం. ఒక కింటా 100 అంటే ఒక కింటా. సో ఒక కింటా అంటే అది మొత్తం వచ్చేసి ఆ బెయిల్ వచ్చేసి 700 ఉంటుంది, అంతే కదా బ్రదర్? అదిగోండి ఇక మనకి అలవాటు ఉంటే అట్లా తినేస్తాయి అనమాట. ఇక వాసన కూడా చూడవు అనమాట. బ్రదర్ ఎద్దుకైతే పెట్టారు ఈ సైలేజ్. అయిగోండి వాటికి వాసన వల్ల తెలుస్తూ ఉంటాయి కాబట్టి అట్లా వీటికి ఇంకా మీరు రెగ్యులర్ గా పెడతారు కాబట్టి ఎవరికైనా సైలేజ్ కావాలంటే 8374441877 కి ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఏపీ తెలంగాణ ఎక్కడైనా కావాలన్నా మేము పంపిస్తూ ఉంటాం. ట్రాన్స్పోర్ట్ సపరేట్ గా ఉంటుంది అనమాట. వితౌట్ ట్రాన్స్పోర్ట్ మనం పంపించేది. ఏదైనా వెహికల్ మాట్లాడి పంపించమని పంపిస్తాం అట్లా. 24/7 365 days సైలేజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడు